ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్, డెకాయిడ్స్, డ్రగ్ అఫెండర్స్, గూండాస్, immoral traffic offenders and land grabbers act 2024. రెండో అధ్యక్ష, ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024. అధ్యక్ష, ఈరోజు సభలో మీరు ఆందోళన చూశారు, బయట కూడా ఇదే ఆందోళన ఉంది. ఎప్పుడైనా సరే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా లా అండ్ ఆర్డర్గా ఉంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సురక్షితంగా ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు కూడా ఒక ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడు కూడా దేశ భయపడుతూ బతకాలంటే అదే మరి మనకు రక్షణ లేదని అభిప్రాయం వస్తే అక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకునే పరిస్థితి రాదు. ఇప్పుడే సీనియర్ మెంబర్ బుచ్చేశ్వరి గారు మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇండస్ట్రీస్ రావాలంటే పెట్టుబడులు రావాలి. అదే మరిగా ఈరోజు నాగరిక ప్రపంచంలో అనేక విధాలుగా మనం అందరం నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళిపోతున్నాం, టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తేవాలంటే పటిష్టమైనటువంటి చర్యలు కూడా అవసరం. దీనికి బ్యాకింగ్ కూడా చట్టాలు అవసరం. అందుకే నాకు అనిపిస్తుంది ఈ రెండు చట్టాలు నేను 5 నెలల నుంచి చూస్తున్నాను అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ నాకేం కొత్త కాదు. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నా, 15వ సంవత్సరం ఇది. దీనికంటే చాలా క్రిటికల్ పీరియడ్. ఏదైతే 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది. హైదరాబాద్లో మత విద్వేషాలు, మత కలహాలు ఉండేటివి. రాయలసీమలో ముఠా కక్షలు ఉండేటివి. విజయవాడ లాంటి నగరాల్లో రౌడీజం ఉండేది. ఎక్కడికక్కడ ఆ రోజు చూస్తే అధ్యక్ష గల్లీకి ఒక రౌడీ తయారయ్యాడు. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు. ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను. నేను ఏ మీటింగ్కి పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి, అవసరాన్ని గురించి పదే చెప్పేవాడిని. ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వివరించి చెప్పేవాడిని. ఓసారి ఆ ప్రతిష్ట చూస్తే అధ్యక్ష, ఆ ఇంట్లో ఒకరిని చంపితే ఇంకా ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళతో ప్రతిజ్ఞ చేసి తిరిగి పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళు చంపిన తర్వాతనే మనం వేరే పని చేయాలని ఒక పౌరుషాన్ని పెంచి పోషించేవాడు. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను అధ్యక్ష, తన మన ఏమాత్రం కూడా వివక్షత లేకుండా అందరినీ ఒకటిగా చూడాలనే ఉద్దేశం చూసి ఒకే ఏం పెట్టుకున్నాం. ఫ్యాక్షన్స్ పూర్తిగా అణిచివేయాలనుకున్నాం. నిర్మోహమాటంగా వ్యవహరించాం. పోలీస్ అధికారులు కూడా చాలా పటిష్టంగా పనిచేయడానికి ముందుకు పంపిస్తే నేను గర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉక్కు పాదం ముఠా నాయకుల పైన పెట్టామో దానివల్ల ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా చేయగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన నేను ఆ రోజు ప్రజల కోసం పనిచేశాను. ఆ విధంగా చూస్తే మీరు మత కలహాలను కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు హైదరాబాద్లో వేరే విషయాలు అన్నీ వస్తున్నాయి, కానీ మత విద్వేషాలు చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక్కడికి వస్తే అధ్యక్ష ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది.
ఇక్కడ సమస్యలు చూసినప్పుడు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. గంజాయి గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం అనే పరిస్థితికి వచ్చింది. చాలాసార్లు పోరాడాం. కడాన దిశ ఏదైతే డ్రగ్స్ వస్తే ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్తో ఇంపోర్ట్ చేశారని ముండ్రా పోర్ట్లో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం, నిరసన తెలియజేశాం. నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ చేశారు. అంటే ఎక్కడికి పోతారో మనకు అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా గంజాయి పైన లేకపోతే డ్రగ్స్ పైన సమీక్ష చేసిన సందర్భమే లేదు. ఎప్పుడైతే ఇది సమీక్షలు చేయలేదు, ప్రభుత్వం ఆలోచించలేదు, ఈ గంజాయి పండించే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది, అమ్మే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. దీనివల్ల ఇది మీరు చూస్తే అధ్యక్ష ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఇండ్ల దగ్గర కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు కొంతమంది. అంటే ఒక లెక్కలేనితనం వచ్చే పరిస్థితికి వచ్చింది. చాలా భయంకరంగా తయారైంది. అయితే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే గంజాయి ఉంటే గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఇక్కడ జరిగే క్రైమ్స్ అన్నిటి కూడా మీరు చూడండి. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా దాని వెనకానగా వెళితే గంజాయి బ్యాచ్ అంటారు. ఆ నెట్వర్క్ కూడా దిశ నేను ఎప్పుడూ ఊహించలేదు. పగడ్బందీ నెట్వర్క్ తయారైంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈవెన్ కొన్ని అయితే మీరు చూస్తే మనం ఈ పార్సల్ సర్వీస్ వస్తూ ఉంటే అందులో కూడా విదేశాలకు కూడా పంపించే పరిస్థితికి వచ్చారు, విపరీతంగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన అధ్యక్ష మద్యం నాసిరకం మద్యం రేట్లు పెంచేసిన దానివల్ల మళ్ళా వీళ్ళందరూ గంజాయి కడెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. డ్రగ్స్ అధ్యక్ష ఎక్కడ కాలేజీలు ఉంటే ఆ కాలేజీ పరిసరాల్లో కూడా వెళ్ళిపోయినాయి, కాలేజీ కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఏ విధంగా ఇది పెనిట్రేట్ అయిపోయిందంటే నేను ఎన్నికల ముందు చాలాసార్లు చెప్పాను, అన్ని సమస్యలు కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేస్తాం. కానీ గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం మార్చాలంటే చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు మనం మార్చలేకపోతాం అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఇది యథార్థం. అలాంటి సందర్భాలు కొన్ని మన రాష్ట్రంలో వచ్చాయంటే ఇది ఒక దురదృష్టం, దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దిశ దీనికి అడిషనల్గా సోషల్ మీడియా తయారైంది. అంటే ఈ సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక పక్కన తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తయారవుతున్న ఆనందపడుతున్నాం. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో ఉండి మన పిల్లలు సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారని బాధపడుతున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే అమెరికాలో దిశ తలసరి ఆదాయం భారతీయులది $1,20,000. అందులో 35% తెలుగువారు ఉన్నారు. ఇంకో పక్కన దిశ ఇక్కడుండే మన తలసరి ఆదాయం $3,000. అంటే దగ్గర 40 రెట్లు ఎక్కువగా ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో 40 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000. అంటే మనలో సగం. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అదే సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకో పక్క నిన్నే చూస్తే అది చూసినప్పుడు నాకు ఆనందం, మళ్ళీ ఇవన్నీ చూస్తే బాధ. నిన్న చూస్తే అమెరికాకు పోయిన వాళ్ళు 23-24లో 3,30,000 మంది వెళ్ళారు భారతదేశం నుంచి.
అందులో 1,86,000 మంది అంటే 56% తెలుగు వాళ్ళు వెళ్ళారు. భారతదేశం మొత్తం 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. చదువు మీద ఒక్క సంవత్సరం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే 60,000 కోట్ల రూపాయలు చదువు మీద ఖర్చు పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఇక్కడికి వస్తే అధ్యక్ష, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన కాదు అధ్యక్ష, అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వేస్తుందంటే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్గా ఉండేవాడు. పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్గా కౌంటర్ చేసి మనం డిసాసోసియేట్ అయ్యేవాళ్ళం. ఒకప్పుడు దశ మీరు కూడా ఉన్నారు. నేను తెల్లవారితో నిద్ర లేసి రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని 6 గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తెచ్చిన పరిస్థితి. దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు. ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. అంటే అధ్యక్ష, ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి, పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వరదా రవీందర్ రెడ్డి, నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటి నేను చెప్పలేని అధ్యక్ష. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు. ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ అధ్యక్ష. అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేసుకొస్తున్నావు. అదే షర్మిల నిన్ను కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే బాధితురాలు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరిని గురించి కాదు అధ్యక్ష, ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష. హోమ్ మినిస్టర్, రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది? ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది. హోమ్ మినిస్టర్ లెక్కలేదు, డీజీపీ లెక్కలేదు, హోమ్ సెక్రటరీ లెక్కలేదు, డిప్యూటీ సీఎం అని లెక్కలేదు, ఎవరైనా లెక్కలేదు. అంటే ఏంటి విచ్చలవిడితనం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష? ఇవి చూస్తే మనసు వికలమైపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు. మనం కూడా మనుషులమే అధ్యక్ష. ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దేనికోసం ఇక్కడికి వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం? ప్రజలకు సేవ చేయాలని వచ్చి
ఈ అవమానాలు పడడం ఏంటని ప్రతి ఒక్కరు కల్పించదు అధ్యక్ష. మీ మీద ఎంత చేశారు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యులపై చేశారు. అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది, ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇండంలో ఉండేవాళ్ళ పైన, ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేయడం, ఆ పోస్టు తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం. అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఇది ఒకటి రెండు కాదు అధ్యక్ష, ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇందులో మొత్తం వేల మనుషులను పెట్టి ఒక హైరార్కీ తయారు చేశారు. టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్, అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ జగన్ కనెక్ట్, థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరీశ్వర్ రెడ్డి, మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్. అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకొని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి, అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఒకటే అనుకున్నారు అధ్యక్ష, మేము చాలా తెలివైన వాళ్ళని, మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఈరోజు చెప్తున్నా, ఇలాంటి చాలా చూసా. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం. ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన చట్టాలు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా తీసుకొచ్చాం. దేశమంతా కూడా అధ్యయనం చేశాం. ఈరోజు మీరు చూసినప్పుడు ఒకటి నూతనంగా వచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024. ఈ యాక్ట్ లో చాలా ఈ మధ్య కాలంలో మీరు చూశారు అధ్యక్ష, ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం. తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమానికి కూడా అలాంటి అనుబంధం. 2 సెంట్లు భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసి జీవితాంతం కూడా పోరాడిన సందర్భాలు చూశాం. అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాకి చేయూత ఇచ్చే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. 2023లో జీవో నెంబర్ 512 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. ఇది అతిపెద్ద కుట్ర. ప్రతి ఒక్కరి భూమి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ఆడించాలని చెప్పి ప్రయత్నం చేశారు. మోసాలకు అక్రమాలకు తెరదీశారు. నేనైతే దేశ ప్రజా చైతన్యం కోసం పోయినప్పుడు ఈ చట్టాన్ని నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు, కానీ పబ్లిక్ మీటింగ్లో దాన్ని కూడా తీసుకొని చించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక స్థాయిలో అయితే ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజా చైతన్యం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత భయంకరమైన చట్టమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో అధ్యక్ష జ్యుడిషియరీ పవర్స్ అన్ని తీసేశారు. ఎవరైనా సరే వీళ్ళ ఇష్టానుసారంగా మీరు చూస్తే సెక్షన్ 38 సివిల్ జడ్జిల అధికారం అన్ని రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చేశారు. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా సరే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చని సెక్షన్ 5(1) అంటే వాళ్ళ ఇంట్లో సాక్షిలో పనిచేసే గుమస్తాలందరూ కూడా
ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అంత మునుపు డిజిటల్ కార్పొరేషన్లు ఎట్లయితే ఇష్టానుసారంగా పెట్టి పోస్టులు పెట్టారో అదేవిధంగా ఇక్కడ ఈ చట్టంలో తీసుకొచ్చారు. రెవెన్యూ రికార్డుల భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా జరిగితే హైకోర్టుకు పోవాలి. మామూలు వ్యక్తి ఏదైనా జరిగితే హైకోర్టుకు పోవాలనే పరిస్థితి వస్తే ఎక్కడైనా సాధ్యమా అని అడుగుతున్నాను. ఇంకో పక్కన దేశ ఇక్కడ సెక్షన్ 5 టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి ఏ వ్యక్తులైనా టీఆర్ఓగా నియమించుకోవచ్చని చెప్పే పరిస్థితికి వచ్చారు. సెక్షన్ 11 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో పేరు చేర్చే వ్యవహారంపై తలెత్తే వివాదంపై ఎల్టీపీఓ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రం ఎంక్వైరీ చేస్తుందని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతానే సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేశాం, చట్టాన్ని పూర్తిగా చేసే పరిస్థితికి వచ్చాం. కానీ అధ్యక్ష ఆ మధ్య జరిగిన అవకతవకలు మాత్రం మేము ఏం చేయలేకపోయాం. ఈరోజు మీరు చూసే అధ్యక్ష మామూలు 1-2 కేసులు కాదు, ఇటీవల నా దగ్గరకు వచ్చే గ్రీవెన్సెస్ అన్ని వస్తున్నాయి. 8,305 గ్రీవెన్సెస్ వస్తే మా దగ్గర రికార్డులని వస్తే అవి వెరిఫై చేస్తే దగ్గర 22Aకి సంబంధించిన కేసులు, భూ కబ్జాలు మొత్తం కూడా ఇవే వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది చాలా భయంకరంగా ఈ చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎందుకే అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఒకటే ఆలోచించా, కఠినమైన చర్యలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం. ఇది ఈరోజు రాష్ట్రంలో మేము చూసిన తర్వాత మొత్తం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అధ్యయనం చేశాం. అన్ని అధ్యయనం చేసిన తర్వాత గుజరాత్, మహారాష్ట్ర ఏవైతే ప్రోగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయో అన్ని అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత ఈ చట్టం తీసుకొచ్చాం. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఓల్డ్ యాక్ట్ 82, ఇది న్యూ యాక్ట్ 2024. ఇందులో చూస్తే ఓల్డ్ యాక్ట్ లో ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ల్యాండ్ గ్రాబర్ లిమిటెడ్ టు అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ వరకే ఉంది. ఈ చట్టంలో మీరు చూస్తే ఎక్స్పాండెడ్ డెఫినేషన్స్ ఇంక్లూడ్ ఇల్లీగల్ టెనెన్సీస్, unauthorized structures, financial abettors and intimidation tactics ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ల్యాండ్ గ్రాబింగ్ మీన్స్ every activity of land grabber to occupy or attempt to occupy with or without the use of force, threat, intimidation and deceit or any land shall be construed accordingly. The words attempt to occupy are added to the definition of land grabbing. Attempt చేసిన, ప్రయత్నాలు చేసిన, బెదిరించిన వాళ్ళు కూడా ఈ యాక్ట్ కింద వస్తారు. అది ప్రూవ్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రీవియస్ గా అధ్యక్ష బర్డన్ ఆఫ్ ప్రూఫ్, బర్డన్ ఇనిషియలీ ఆన్ ది ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ల్యాండ్ ఓనర్షిప్, then an accused for lawful possession. ఇప్పుడు అధ్యక్ష ది బర్డన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ ది ల్యాండ్ has not been grabbed lies with the alleged land grabber. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి, నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు. అది కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశ పెనాల్టీ, ఆ రోజు 6 సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు. అదే మరిగా 5,000 రూపాయలు ఫైన్. ఈరోజు దిశ 10-14 సంవత్సరాలు. ఒక్కసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు.
కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. అదే మరిగా దిశ ఇంకొక పక్కన ఫైన్ అయితే ఈక్వలెంట్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబెడ్ ల్యాండ్ పోతుంది, చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అప్పుడైతే నో డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టలేదు, ఇప్పుడు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెడుతున్నాం. అప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా చూస్తే ట్రిబ్యునల్స్ పెట్టాం, అవి కాలయాపన జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన కోర్టులు పెడతాం. కోర్టులు పెట్టి ఇంకో పక్కన దిశ అప్పుడు టైం కూడా పైకి కిందికి తిప్పేవాళ్ళు. ఇప్పుడు నిర్దిష్టమైన టైం 6 నెలలు పెట్టి ఆ కేసుని ట్రయల్స్ రెగ్యులర్ గా చేసి ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా పరిష్కారం చేసే మార్గం కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇంకో పక్క కాంపన్సేషన్ రెస్ట్రిక్షన్ మునిపే చెప్పాను. అలో బట్ లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది. అప్పుడు కాంపన్సేషన్ ఫర్ రాంగ్ఫుల్ పొజిషన్ వాజ్ లెస్ స్ట్రిక్ట్ అన్నమాట, చాలా స్ట్రిక్ట్ గా కూడా లేకుండా లిబరల్ గా ఉండేవాళ్ళు. ఈసారి చట్టంలో పెట్టాం, ఎన్షూర్స్ మార్కెట్ వాల్యూ కాంపన్సేషన్ అండ్ ప్రాపర్టీ రెస్టరేషన్. ప్రాపర్టీ తీసుకుంటాం, మార్కెట్ వాల్యూ ప్రకారం కాంపన్సేషన్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. అదే మరి ప్రొసీజర్ ఫ్లెక్సిబిలిటీ, ముందుసారి మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ సివిల్ అండ్ క్రిమినల్ కోడ్స్ లిమిటింగ్ ప్రొసీజర్ అడాప్టబిలిటీ ఉండేటివి. ఈసారి అది కాకుండా ఓన్ ప్రొసీజర్స్ కూడా స్పెషల్ కోడ్స్ అడాప్ట్ చేస్తారు. న్యాయం చేయడం కోసం అన్ని విధాల ముందుకు పోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీస్ అథారిటీ బేసిక్ ఆథరైజేషన్ ఫర్ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్స్ వితౌట్ స్పెసిఫిక్ ఓవర్సైట్ ఉండేటివి. ఈసారి చాలా పగడ్బందీగా, ఎందుకంటే ఇన్ని పవర్స్ ఇచ్చాం కాబట్టి జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎస్పీ గాని వీళ్ళంతా ముందుకు ప్రొసీడ్ అవుతారు. ఒక డిఎస్పీ కంటే పైనుండే ఆఫీసర్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం, అక్కడి నుంచి ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈసారి మొత్తం డెడికేటెడ్ కమిటీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెట్టాం. ప్రతి ఒక్క కేసు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి పగడ్బందీగా చట్టాన్ని అమలు చేసి ఎవరైనా సరే ఇది కానీ ఉల్లంఘిస్తే చాలా ఫర్మ్ గా యాక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో యాక్ట్ దిశ, ఇవన్నీ చేయాలంటే ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాం. నేను ఈ విషయం మీరందరికీ కూడా ఎందుకు చాలా గట్టిగా చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నాను, విన్నప్పుడు ఒక లెక్కలేనితనం వచ్చింది. ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది. మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు. అలాంటి సమయంలో పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప, పనిష్మెంట్ కూడా అదే మోతాదులు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు. అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ కూడా స్టడీ చేశాం. అక్కడ ఉండే చట్టాన్ని అంతా తీసుకుని ఏబీవీ పీడీ యాక్ట్ లో పెట్టగలుగుతాం, ఎన్ని పెట్టాం. ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా విషయాలు ఈరోజు మీరు చూసినప్పుడు స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్, కల్తీ విత్తనాలు అమ్మేస్తున్నారు, రైతులు మోసపోతున్నారు, చెప్తే వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే అవి కూడా తీసుకొచ్చుకున్నాయి. ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్, ఫెర్టిలైజర్స్ అఫెండర్, ఫుడ్ అడల్టరేషన్ అఫెండర్స్, ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్, షెడ్యూల్డ్ కమాడిటీస్ అఫెండర్స్. ఇవి కాకుండా వైలేషన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్, గ్యాంబ్లింగ్ అఫెండర్స్, explosive substances offenders, arms offenders, sexual offenders, cyber crime offenders, white collar or financial offenders. ఫైనల్ గా దిశ రైస్ స్మగ్లింగ్ కూడా ఇప్పుడే యాడ్ చేయమన్నాం, అది కూడా యాడ్ చేశారు. ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ పెడతాం. దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే
భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా అధ్యక్ష టూరిజం. ఎక్కడన్నా టూరిజం రావాలంటే ఈ రాష్ట్రంలో భద్రత లేదని అభిప్రాయం వస్తే ఏ ఒక్కరు కూడా టూరిజం రారు. మొన్న చూస్తే అధ్యక్ష మేము ఆ రోజు చాలా బాధపడ్డాం. ఎక్కడో విదేశాల నుంచి ఒక మహిళ వస్తే నెల్లూరు జిల్లాలో ఆ అమ్మాయి పైన కిడ్నాప్ చేసి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయిని రక్షించాలంటే పెద్ద కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, ఈ రెండు యాక్ట్, ఒక టూరిజం డెవలప్ కావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఇండస్ట్రీ రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారు కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. శాంతి భద్రతలు ఉంటేనే ఇది సాధ్యం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మనం మాట్లాడాం. ఏదో మనల్ని అవమానించారనే ఉద్దేశంతో మనం మాట్లాడడం లేదు. కానీ ఈరోజు మనం ఆలోచించేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. రేపు మళ్ళీ నేను ఒకసారి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్ కూడా మీ ముందర పెడుతున్నాను. ఇప్పటికే చాలా చర్చలు చేశాం. రాష్ట్రాన్ని ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడానికి, ప్రపంచంలోని నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు కావడానికి మనందరంగా ఆలోచిస్తే ఇది సాధ్యం. అది సాధ్యం కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మీరు చూశారు, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకుండే అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం, యాక్షన్లు తీసుకుంటున్నాం, లాజికల్ గా తీసుకెళ్తాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నది, ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క తప్పు చేసిన ఆఫీసర్ను కూడా ప్రక్షాళన చేస్తున్నాయి. ఇంకో పక్కన ఇప్పుడే బుచ్చేతూరి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, టెక్నాలజీ వచ్చింది, పటిష్టంగా ఉపయోగించండి. అదే మాదిరిగా టెక్నాలజీ ఒకటే సరిపోదు. పోలీస్ ఆఫీసర్స్ లో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కింది స్థాయి నుంచి ప్రజల్లో కూడా పోలీసుల్లో కూడా ప్రో పీపుల్ పోలీసింగ్ తయారు చేయాలి. ప్రజాహితం కోసం పనిచేయాలి. దాన్ని ఏ విధంగా చేయాలో చేయమని చెప్పి అడిగారు. తప్పకుండా ఒకప్పుడైతే మనం చాలా తర్పిదిచ్చి పోలీసు వ్యవస్థను చూస్తే, నేనైతే ఆ రోజు బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టాం. బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం, పోలీసులు బయట వస్తే ఆ కెమెరాలో అవతల వాళ్ళు ఏం చేస్తే ఏం మాట్లాడతారు, ఈ పోలీసులు ఏం మాట్లాడతారు, రెండు కూడా కంట్రోల్ రూమ్కి వెళ్ళేటివి. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి ఉండేది. ఎవరు బూతులు మాట్లాడుతున్నారు, ఎవరు హైహ్యాండ్గా ఉన్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవాళ్ళం. ఈరోజు దిశ పోలీసు వ్యవస్థని స్ట్రెంగ్త్ కూడా చేస్తాం. వాళ్ళని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి పోలీసు వ్యవస్థ కోసం ఒకప్పుడైతే మీరు చూస్తే 61,000 మంది 6,100 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కూడా రిక్రూట్ చేస్తాం. పోలీసులు కొంతమంది అయితే శని ఆదివారాలు కూడా సెలవు లేకుండా పండుగల పూట కూడా పనిచేస్తూ హెవీ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చారు. దాని నుంచి ఏ విధంగా ఇది చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెండింగ్ డ్యూస్ అన్ని అధ్యక్ష మీరు చూస్తే దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు ఒక అప్పులు బకాయిలు ఉంటే అవన్నీ రిలీజ్ చేశాం. సీసీటీవీ కెమెరాలకి కనీసం ఉపయోగించుకోలేని పరిస్థితి, కరెంటు ఛార్జీలు కట్టలేని పరిస్థితి, సర్వేలెన్స్ కెమెరాస్ అన్ని మూలపడేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఏ విధంగా వాడడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ 61 కోట్ల రూపాయలు అక్టోబర్లో రిలీజ్ చేశాం. ఇంకో పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాం. 99 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
అది కూడా తీసుకొచ్చి పోలీస్ ఫోర్స్ని మోడర్నైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కడాన దిశ పోలీసు వెహికల్స్ కూడా నడిచే పరిస్థితి లేకుండా చేశారు. వేరే వాళ్ళ దగ్గర పోలీసు వాహనాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి టూరు పోతే వెహికల్స్ లేకుండా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని బలవంతంగా లాక్కునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా ఫోర్స్ ఎక్కడ దొరికితే అక్కడ కారు కబ్జాలు చేయడం, ఇలాంటివన్నీ చేసి ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీశారు. అందుకే ఆలోచించాం 2812 కొత్త వాహనాలకు 280 కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేశాం. ఎక్కడా రాజీ పడడం లేదు. ఇంకో పక్కన దిశ పోలీసు వాహనాలకి 4-వీలర్కి వీళ్ళు ఇచ్చే పెట్రోల్ చాలకపోతే వీళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చారు. అందుకే 150 లీటర్లు ఉంటే దాన్ని 300 లీటర్లు చేశాం. 2-వీలర్కి 25 లీటర్లు ఉంటే 50 లీటర్లు చేశాం. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఒక నీతిగా నిజాయితీగా ఉండే విధంగా డ్యూటీ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన గవర్నమెంట్ దిశ దగ్గర 859 కోట్ల రూపాయలు పోలీసులు కూడా బకాయిలు పెట్టారు. ఎస్ఎల్ఎస్ కానీ, ఏఎస్ఎల్ఎస్ కానీ, జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వీళ్ళ కష్టాలు నాకు తెలుసు. ఫేజ్డ్ మేనర్ వీలైనంత తొందరలో ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మొన్నే అధ్యక్ష వెల్ఫేర్ ఫండ్ కింద మొన్నే 20 కోట్ల రూపాయలు పోలీసులకు రిలీజ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ మెమోరియల్ మనం చేయాలంటే అక్కడ ఒక మార్టియర్స్ డే జరుపుకోవాలంటే గోషామహల్ పోయేవాళ్ళం. ఇలాంటి ప్లేస్ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మొన్నే అనౌన్స్ చేశా ఒక 5 ఎకరాల భూమి రాజధానిలో ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే మనం జరుపుకుంటామని చెప్పి కూడా చెప్పాను. అందుకని పోలీసు మార్టియర్స్ మెమోరియల్ డే కూడా ఒక గ్రౌండ్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ప్రతి ఒక్క జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే మీరు సైబర్ లాలో తెలివైన వాళ్ళని ఏమైనా చేస్తామని ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు పెట్టగలుగుతాం. పెట్టిన తర్వాత మీరు వెరిఫై చేసుకోలేరు, మేము డ్యామేజ్ చేస్తాం అని సవాలు విసిరితే చెప్తున్నా. మీకంటే తెలివైన వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటాం. ఎక్కడ నువ్వు పెట్టినా, ప్రపంచంలో ఎక్కడి నుంచి పెట్టినా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. ఇంకో పక్కన దేశ ఎఫ్ఎస్ఎల్ కనీసం దేశ ఏపీ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తుళ్ళూరులో పెట్టాం. 152 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇచ్చారు. అది కూడా చేయలేకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. దాన్ని పూర్తి చేస్తాం. రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ కూడా తిరుపతి, రాజమండ్రి, అనంతపురంలో పెట్టి అవి కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఇంకో పక్క దిశ ఎన్ఎఫ్ఎస్యు నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. కడాన పోలీస్ డాగ్స్ ని రెవెన్యూ డివిజన్ వారికి ఇస్తే అవి కూడా ఇప్పుడు సమర్థవంతంగా లేవు అధ్యక్ష. ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు లేవు. అందుకే ఇవన్నీ కూడా పటిష్టమైన వ్యవస్థను తీసుకొస్తాం. ఎవరైనా తప్పు చేయాలనుకుంటే చేయక మునిపే పట్టుకుంటాం. అందుకే ఎన్నోసార్లు చెప్పాను, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్. ఇది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నినాదం. ఇది చేస్తాం. ఎవరు ఎక్కడ తప్పు చేయాలన్నా చేయక మునిపే నివారించే బాధ్యత. అవసరమైతే ఎక్కడికక్కడ టెక్నాలజీ మొత్తం పెనిట్రేట్ చేస్తాం. ఒక దిక్కడని కాదు, ఇప్పుడే మీరు చూస్తే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం ఒక పేరు కూడా పెట్టాం, ఈగల్ అనే పేరు పెట్టాం. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు పెట్టి, అంటే ఎక్కడైతే డేగ కన్ను రాష్ట్రం మొత్తం ఉంటుంది,
ఎవడు ఎక్కడ తప్పు చేయాలన్నా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్లో మాత్రం యూ కెనాట్ ఎస్కేప్. ఏదైనా చేయాలంటే మీరు నేరస్తులైతే మీ తెలివితేటలో 10 రెట్లు ఎక్కువగా ఉండి పోలీసింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి బాధ దిశ చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఓసారి మనం ఒకసారి చూస్తే ఎంత బాధేస్తుందంటే దిశ ఎన్ని డ్రామాలు వేస్తారంటే లాస్ట్ టైం మీరు ఒకసారి చూశారు అధ్యక్ష. ఆ డ్రామాల్లో భాగంగా మనందరం ఏ విధంగా మోసపోతామో ఒక ఇది చూసినప్పుడు అధ్యక్ష, వివేకానంద రెడ్డి రాష్ట్రంలో ఉండేవాళ్ళకు ఇక్కడ ఉండేవాళ్ళకు కూడా అర్థం కావాలి. నేనే ముఖ్యమంత్రి, నిద్ర లేచా, నాకు మెసేజ్ వచ్చింది. ఏ మెసేజ్? సాక్షి మెసేజ్. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? గుండెపోటుతో అనే కొద్దిగా నాకు కూడా అనిపించింది పాపం, నేను కూడా క్యారీ అయిపోయాను. అన్నిటి గుండెపోటుతో అనుకున్నాం. ఒక అర్ధగంట అయింది, గంట అయింది, మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుండెపోతలు చనిపోయాడని. పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాటే చెప్పారు, నేను కూడా నమ్మా. మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్లో బిజీగా ఉండడం, నార్మల్గా నమ్మే మనస్తత్వం ఉండడం, అలాంటి దొంగ తెలివితేటలు లేకుండా పోవడం. మూడవది మధ్యాహ్నం ఏందో దిశ ఎలక్షన్ టైం, అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. ఎవరైతే సొంత బాబాయి చనిపోతే రావాలి, రాలేదు, తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు. అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేశారు ఏం అవసరం లేదు, పోలీసే అవసరం లేదు, అన్ని బాగున్నాయని. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే సిఐ ఉన్నాడో ఆ సిఐని మేనేజ్ చేసేశారు. ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ. రూమ్ క్లీన్ చేశారు, బాత్రూమ్ క్లీన్ చేశారు, బాక్స్ తెప్పించారు, బాడీ పెట్టారు, ఫ్యూనరల్ కూడా రెడీ చేసుకున్నారు. ఆ సమయంలో కూతురు అడిగింది అధ్యక్ష పోస్ట్ మార్టం చేయమని. అదే అనుకుంటాను నేను, అది క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తే నెత్తి మీద గొడ్డలి దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు అయిపోయింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్ మెన్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తారు. మా నాన్న చనిపోయాడు, ఒకే బాబాయ్ అన్నాడు, బాబాయ్ని కూడా చనిపోయాడు. నెక్స్ట్ డే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర. కానీ ఇమేజిన్ అధ్యక్ష, ఎవరిని అడుగుతున్నా మీరు నేను చేయగలుగుతామా ఈ పనులు అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరికైనా సాధ్యమని అడుగుతున్నా. మనకు ఒక మనస్సు ఉంది, మనస్సాక్షి ఉంది, ఆ మనస్సు ఘోషిస్తుంది. వీళ్ళకి మాత్రం అది లేదు. అలాంటి ఒకటే కాదు, మొన్నే మీరు చూశారు కోడికత్తి, ఆడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా. వాడు చెప్పాడు అధ్యక్ష, అతను కోడికత్తి అయితే చెప్పాడు, మీ జిల్లాలో జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అభిమాన్ని, ఆయనకేదో సింపతి రావడం నేను డ్రామా చేశారంటే కడాన అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. రెండో దిశ అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ గులకరాయి. ఎలక్షన్ ముందు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ అంటే మా వాళ్ళు ఏం చేయాలి సార్ అంటారు. అంటే సింపతి వచ్చేస్తుంది ఎలక్షన్ ముందు. ఏంటి డ్రామాలు ఏంటి? నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను, కానీ
ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు దేశ. ఇప్పుడు నాకు కొత్త, కానీ నాకు ఒక బాధ్యత ఉంది. రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా. ఇష్టానుసారంగా చేయొద్దండి. మెయిన్ స్ట్రీమ్కి రండి, మెయిన్ స్ట్రీమ్లో పనిచేయండి, ప్రజల కోసం పోటీ పడండి. మేమేమైనా తప్పులు చేసి చెప్పండి, వింటాం, సరి చేసుకుంటాం. కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలో సాగనేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష. అందుకే రౌడీల కోసరం, ల్యాండ్ గ్రాబర్స్ కోసరం, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా, ఈ 2 చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఒకే కోరిక, నా ఆలోచన ఒకటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏ మారుమూల ప్రాంతంలో సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి. ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల అశ్లీషమైన ఫోటోలు కూడా దేశం ఇటీవల మీరు చూశారు. ఓసారి బాధ వేస్తుంది, ఆవేదన వేస్తుంది. ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది. ఓసారి మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది దేశ, ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా, ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలను తీసి, నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు మనుషుల, మృగాలు మీకంటే బెటర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను అధ్యక్ష, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంకా వీళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తూ ఉంది అధ్యక్ష. అందుకే నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని ఇప్పుడే మాధవరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు, చిన్నప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయడం. చిన్న పిల్లల్ని 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఏంటి ఇవన్నీ? ఈ అఘాయిత్యాలు ఎక్కడికి పోతున్నాం? ఎప్పుడన్నా విన్నామా ఇవి? ఎంత దారుణం అంటే అలాంటి దారుణానికి వచ్చాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నీచమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది పోవాలంటే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పాను. అప్పుడు ఆ ఎయిడ్స్ అనేది పెద్ద స్టిగ్మా, ఎవరు మాట్లాడరు. ఎయిడ్స్ మాట్లాడితే మనల్ని అనుమానిస్తారు. అలాంటి సందర్భంలో నేను బ్రేక్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేస్తే ఎయిడ్స్ని నివారించగలిగాం, ప్రజల్లో అవేర్నెస్ తేగలిగాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు చర్చ చేయాలి. వాళ్ళని ప్రజా జీవితంలో ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలి, సమాజంలో చీకొట్టాలి. కొన్ని దిక్కలు నేను చూశాను, నిన్న ఇలాంటి వాళ్ళపైన ప్రజలు తిరుగుబాటు చేసి కొట్టే పరిస్థితికి వచ్చారు. అది జరగాలి. పోలీసుల పోయే లోపలనే మాకెందుకని బాధ్యత లేకుండా వదిలిపెట్టడం కాదు. రేపు వాళ్ళకి జరిగింది, రేపు మీ ఇంట్లో జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది. ఈ విషయం ఆలోచించుకొని సమాజంలో ఒక చైతన్యవంతంతో ప్రజలందరూ ముందుకు పోతే, మన ఇంట్లో తప్పు చేసిన తప్పని ఖండిస్తే ఎదుటివాడు తప్పులు చేయాలంటే భయపడతారు. అది రావాలని కోరుకుంటున్నా. తొందరలో పెద్ద ర్యాలీ తీద్దాం. డ్రగ్స్ పైన, గంజాయి పైన, ఈ ఆడబిడ్డలపైన అత్యాచారాలపైన ఒక ర్యాలీ తీద్దాం. ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, సమాజంలో చైతన్యం తేవాలి. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా,
ఇంకా కూడా నాకు తృప్తి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు పోయి అక్కడక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కాపాడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ఎవరైనా సరే మేము సేఫ్ గా ఉంటాము అనే అభిప్రాయం కలిగించే వరకు పోరాడుతూనే ఉంటాం, గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీకు ఒక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూర్చో సార్. నాదొక సూచన, చట్టం బాగుంది, చట్టంలో శాండ్ కూడా ఇంక్లూడ్ చేయాలి సార్. ఇసుక సార్ ఇవన్నీ బాగున్నాయి సార్. అధికారుల్లోని ఇంటి దొంగల పరిస్థితి ఏంటి సార్? నిన్న పివి రమేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మిమ్మల్ని అనవసరంగా ఏమీ లేనిది మచ్చలేని చంద్రుడికి మచ్చ వేయటం కోసం తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు కూర్చోబెట్టారు. ఏ అధికారులు డాక్యుమెంట్లన్నీ పక్కదారి పట్టించారు? ఎవరి సారథ్యంలో జరిగింది? ఏ నాయకుల సారథ్యంలో జరిగింది? డిఫాక్టో సీఎంలు జోక్యం చేసుకున్నారా? ఆనాడు సీఎం సారథ్యంలో జరిగిందా? ఎందుకు ఈ తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పాలు చేశారో తెలియాల్సిన అవసరం ఉంది. దానికి సాగిన అధికారులు ఎవరు? రికార్డులు ట్యాంపర్ చేశారు. రికార్డులన్నీ పక్కన పంపించేసి ఏమీ లేని కేసును తెచ్చి ఒక బ్రహ్మాండమైన స్కీమ్ని పక్కదారి పట్టించారు. అలాంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇంటి దొంగల విషయంలో ఎలా వ్యవహరిస్తారో తెలియజేస్తున్నా కోరుతా ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు నేను ఆ సబ్జెక్ట్ని డివియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్రంలో ఒక స్పష్టమైన ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 2 చట్టాలు పకడ్బందీగా తెచ్చాం. నా మీదనే కాదు, చాలా మీద తప్పుడు కేసులు పెట్టి గడిచిన ప్రభుత్వం ఏమేం చేసిందో మనం అన్ని చూసాం. అవన్నీ కూడా సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలు చేసి ఏ విధంగా యాక్ట్ చేయాలో, రాజధాని రైతుల పైన కూడా ఎంత పెట్టారో మీరు చూశారు. దగ్గర కొన్ని వేల మంది పైన కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే 11 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. పనిష్మెంట్ ఇచ్చారు కానీ దీన్ని సమీక్షలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు అప్రోప్రియట్ టైంలో అన్ని విషయాలు చట్టపరంగా ఏం చేయాలో అన్ని చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ ఈ సమయంలో అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు విశ్వ ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అది మీ బిల్లు అమ్మా, వేరే బిల్లు.